కుంతీదేవి బిడ్డ బిడ్డ కుంతీదేవి కుంతీదేవి ఏమిటమ్మా ఇది? పెట్టిలో నుంచి శిశురోదన వినవస్తున్నది. ఎవరా బిడ్డ? నా బిడ్డ. ఏమిటి మీకు బిడ్డ? ఏమమ్మా ఈ అన్యాయం? పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టినదని తీరని కళంకము కాదా? పేరు సత్యవతి. నా తండ్రి కుంతి భోజ మహారాజు దుర్వాస మునివరులకు పరిచర్యకని నన్ను నియమించారు కదా. అవును, సేవ పూర్తి కాగానే మునివరులు నాకు ఒక వరం ఒసిగినారు తెలుసమ్మా. వేడుక కోసం ఆ వరం శక్తి చూద్దామని సూర్యుని స్మరించి మంత్రాన్ని ఉచ్చరించాను. వెంటనే సూర్య భగవానుడు సాక్షాత్కరించి కరుణ కిరణాలను నాపై కురిపించి కవచ కుండలాలతో దివ్య తేజోమయుడైన శిశువును ప్రసాదించాడు. అయ్యో, తీర నింద వస్తుందే అని మునివర ఫలితానికి ఏడ్చాను. విచారపడకు కుంతి, నీ ఉచ్చరించిన మంత్రం యొక్క శక్తి వల్ల నా పరిశుద్ధ తేజు నీ కొసగిన పుత్రుడతడు. అంచేత నీ కన్యాత్వం భంగపడదని సూర్యుడు అంతర్ధానమైనాడు. అశ్రు స్నాతుని చేసి బిడ్డను గంగాదేవి కడుపులో దాచుకోమని వదిలివేశాను. విచారపడకండమ్మా, ఆ సూర్యదేవుడే రక్షిస్తాం. వెళదామమ్మా, పదండి. ఆ వైపు చూడండి, ఏదో పెట్టి వస్తున్నది. పిల్లవాడు ఎవరిది శిశువు? మా బిడ్డే. ఏమన్నావు? ధృతరాష్ట్ర మహారాజు సారథువైన నీకు ఒక బిడ్డ పుట్టిన విషయం ఇంతవరకు నాకు తెలియదే. గంగా నదిలో ఒక పెద్ద పెట్టె దొరికింది, అందులో ఈ శిశువు దొరికాడు. అపూర్వం. ఏది? ఆహా, సూర్యప్రభా భాషితు. బాబు రా. ఏమిటి ఆశ్చర్యం? ముద్దుగా నేను రా బాలక అని చేయి చాస్తే పేదవాడు తన జీవనభృతికి అర్థిస్తున్నాడనుకుని కాబోలు ఈ శిరోభూషణాన్ని నాకు దానమిచ్చేశాడే ఈ బాలుడు. అతిరథ, ఇతడు దానములిచ్చుటకే పుట్టినవాడు. దాన ధర్మములు ఇతని సహజ గుణములు. స్వామి, ఇతడు ఉన్న పెట్టెలో ఎంతో అమూల్యమైనట్టి ఈ పీతాంబరం ఉంది. ఓహో, అర్థమైన మాతృదేవి తక్క పరుడి చీర ధరించిన వారి దేహం అగ్ని పర్వతంలా దహిస్తుంది. స్వామి, వక్షమునున్న కవచము, చెవులకున్న కుండలములు వీని చర్మానికి అంటుకుని ఉన్నవి. అద్భుతం. ఇతడు దైవాంశ సంభూతుడు. వీరిని కాపాడు సాధనమే కవచం. ఇది ఉండగా ఏ అస్త్రములు ఇతడిని భేదించవు. అతిరథ, సహజ కర్ణకుండలాలతో పుట్టిన బిడ్డకు సార్థకంగా కర్ణుడనే పేరుంచండి. కర్ణుడు. కర్ణుడు. మనకు నదీ ప్రవాహంలో బిడ్డ దొరికిన రోజు, ఆ సుదినమే ప్రతి ఏడు కర్ణుని పుట్టినరోజుగా ఎంచుకుని ఇంతవరకు దేవుని పూజిస్తున్నాం. నేడు ఆ పూజకి ఇంత వేళ మించిపోతున్నా కర్ణుడు ఇంకా ఇల్లు చేరని కారణమేమిటి? అతడు లేక పూజ ఎలా చేయడం? విలువిద్యా క్రీడలంటే కర్ణుడు ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు. అందుచేతనే రథాన్ని ఇవాళ తనకు అప్పగించవద్దన్నాను. మీరు విన్నారు కాదు. పొమ్మని నేను అతను ప్రోత్సహించానా? ఆ అశ్వాలే అతన్ని కవ్వించి ఆహ్వానిస్తుంటే ఇంకేముంది? వాటికంటే అతనికి ఆవేశం. చాలండి, అందుకని అతను వచ్చినప్పుడు కోపపడి అతన్నేమి అనబోకండి. అతనిపై ఏమని కోప్పడగలను? మన కడుపును పుట్టి ఉంటే ఇంత బుద్ధిమంతుడయ్యేవాడి కాదేమో. అవును, పెంచిన బిడ్డ అయినా కూడా మన కర్ణుని వల్లనే మన జీవితంలో తృప్తి సుఖం దొరికినాయి. నన్ను పెంచిన పితృదేవా, పెంచిన తల్లి వివరించిన వృత్తాంతం వినే వస్తున్నాను. విషయం అర్థమైంది, చెప్పండి నిజం. కర్ణ, దాచకండి.
25 సంవత్సరాలకు ముందు నదిలో ఒక పెట్టె మాకు దొరికింది. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో నిన్ను చూచావు. కవచకుండలాలతో దర్శనమిచ్చావు. కన్నుడని నామకరణం చేసి నాటి మొదలు నిన్ను కన్నబిడ్డ వలె పెంచావు. నా మాత ఎవరు? ఎవరో తెలియదు కర్ణ. కర్ణ, ఈ దీనులను వదిలిపెట్టి వెళ్ళకు సుమా. మాతృదేవతే దయమాలి వదిలిపెట్టిన భాగ్యుడు. నాదెంత నీచ నికృష్ట జాతకం కాకుంటే కన్న తల్లే నన్ను గంగ కల్పిస్తుంది. జీవించ అనర్హున్నని నన్నెలా నీట పారేస్తుంది. ఈ పరమ దౌర్భాగ్యం కాపాడి సొంత బిడ్డ కన్న మిన్నగా పెంచి పెద్ద చేసిన దేవతలు మీరు. ఒక అనాథకు మాతాపితలుగా మారినట్టి మీ ఆదరణ మరచినచో కృతజ్ఞతారహితున్నన్న పాపము నన్ను కాల్చివేయదా? అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నేను కన్న బిడ్డను కాదని మీ నుండి నన్నెన్నడూ వేరు చేయకండి. కర్ణ, దైవాంశ కలిగిన బిడ్డ కాకుంటే ఇంతటి పుత్రభక్తి సాధ్యమా? రా, చెప్తారా బాబు? నీవు నదిలో కొట్టుకుని వచ్చిన పెట్టె ఇదే బాబు. వెళ్ళలేని ఈ మణిహారములు, ఈ పట్టు చీర నీతో వచ్చినవి. అమ్మా, ఓ పుణ్యవతి, చల్లని తల్లి, చల్లని తల్లి కాకుంటే నీ బిడ్డ గ్రాసానికి మణిహారాలు, నీ సుతులకు కీడు సంభవింపకుండా దివ్య కవచం లాంటి పట్టు వస్త్రము రక్షగా పంపుతావా? అమ్మా, ఏ అపనిందకు భీతి చెంది నన్ను వదిలివేశావో, నీ కన్నీటి ప్రవాహానికి సాటి అయిన దివ్య గంగా తరంగ డోలికల్లో నన్ను ఆడుకొమ్మని వదిలివేశావా తల్లి? ఓ బాబు, ఇవాళ నీ పుట్టినరోజు. నదిలో దొరికిన రోజు. లే బాబు, వేళ మించకూడదు. దైవాన్ని ఆరాధించు. సూర్యదేవ, లోకైక జీవనాధార, ఇట్టి భేదభావము లేక సకల జీవులను దయామయుడవై కాపాడు వేల్పువు. ఇదే నా వేడుకోలు. సకల సుఖములను సగి జీవితాంతము విజయసిద్ధి పొందినట్లు దీవించు స్వామి. బిడ్డ బాబు. కుంతీదేవి, కుంతీదేవి, ఏమిటమ్మా ఇది? ప్రథమ పుత్రుడు స్వప్నంలో కనపడి బాధిస్తున్నాడు. కుంతీదేవి, అది జరిగి ఎన్నో ఏళ్లైనది. ఆ మీదట తాము పాండు మహారాజును పెండ్లాడి పంచపాండవులను కన్నారు కూడా. ఇంకా మీరు ఆ పుత్రుని తలుచుకుని దుఃఖించడం. సత్యవతి, ఎంతకాలమైతే ఎవరెరిగని రహస్యమైతే చచ్చే వరకు ప్రథమ పుత్రుని నేను మరిచిపోవ సాధ్యమా? వాని నదిలో విడిచిన రోజు తలచినప్పుడల్లా. అమ్మా, దుఃఖించకండమ్మా. అదిగో తమ పెద్ద కుమారులు ధర్మరాజు వస్తున్నారు. అమ్మా, అమ్మా, నమస్కారం తల్లి. ధర్మరాజా, తమ్ములు రాలేదా? అరుగో. ఎవరి బాలుడు? దేవా, ఈ చిన్నవాడు పాఠశాలను తగులబెట్టబోతున్నాడు. మా రాక చూచి పరిగెత్తాడు. మేం వెంటాడినా పట్టుపడక సభలోకే వచ్చేశాడు. మన్నించండి మహారాజా. నాయన, రాయిటు. భయపడకు, రాయిటు. నీ పేరేమిటి? నా పేరు మేఘనాథుడు. ఎవరు నీవు? అదేమో తెలీదు. ఏమిటి నువ్వనేది? నా అమ్మ ఎవరో ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా,
అదే నాకు తెలీదు. నీకే కాదు బాబు, నాకును. మీ తండ్రి తల్లి ముఖం తండ్రి ముఖం నేను ఎరగను. ఇరువురు మరణించారా? ఏమైనారు? నా సంగతే మర్చిపోయారు. కారణం తెలీదు. నేనే చెడ్డవాడినో వారే చెడ్డవారో. ఆహా, చూశారా? తల్లిదండ్రులకై ఈ పశువాని హృదయం ఎంత అల్లాడనిచూ ఇంత హృదయ విదారకంగా వాపోతాడు. అనాథ బాలక, నాకు తమ్ముడవురా. అయితే మరి పాఠశాల తగులు పెడితే పాపము కదా, నీవిలా చెయ్యడం న్యాయమా? ఆ వివేక శూన్యులే నేను ఈ పని చేయడానికి అసలు కారకులు. ఏమిటి నువ్వనేది నాకేమీ తెలియడం లేదే. నేను బాలుడను, బడికి పోవలసిన వయసే. చదువు మీద ఆశతో పలు పాఠశాలల వద్దకు పోయాను. లోనికే నన్ను రానివ్వల. ఏ మాతాపితలు లేని అనాథము, కులహీనుడు కులీనులతో చదువుట మహాపరాధము, పాపము పో అని నన్ను బయటికి గెంటి వేశారు. ఘోరము. నిజమే, ఆ ఘోరం మీ రాజ్యంలో తుడిచివేద్దామనే నేను ఇంతకు తలపడ్డాను. ఇది నేరమా? కాదు, నేరమే కాదు. బాలక, రాజుకే బుద్ధి గరపగల విజ్ఞానివి నీవు. ఒక అమాత్యవరుని మేధా సంపద, ఒక అమాత్యవరుని మేధా సంపద. నీ బోటి అనాథుల కొరకు ఒక రాజు దేశంలో చేయవలసిన ముఖ్య విధులు నీ అఖండ ప్రతిభతో బోధించినావు. ఇక లోటుపాట్లు రాకుండా చూసుకోగలను. ఇప్పటికి నన్ను మన్నించు. మేఘనాథ్, నీకిష్టమైన పాఠశాలకు నిన్ను నేనే పంపగలను. రాజా, దైవం ఆ. నా వెంటరా. అంగరాజ్యాధిపతికి! అంగరాజ్యాధిపతికి! వయోవృద్ధులు పాపం. బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని సావకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాష. అభిలాషే కదా. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే. అందుకు అభ్యంతరముండునా? దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు. ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం, భయ కలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, ఉమ్, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. ఆ? వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, ఉమ్, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే. సర్వస్వము వసంగనే సిద్ధమేని కేవలం అలంకారప్రాయమైన ఈ కవచ కుండలాలిచ్చుటకు మారు పలుకుతున్నా. ఇదిగో. సూర్యదేవ, 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 సూర్యదేవ. కర్ణా, కర్ణా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ. ఈ దాన ఫలితంగా సంక్రమించిన
ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటేమిటి? దానకర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండ్రములేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని ధర్మవ్రతులకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పర్యవసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండలాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను, ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, దంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధమునకేగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఏల ఈ మోసకారి మాటలు? నే తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి. మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు. అవును, అచ్చటికి మన కర్ణుడిప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీ దుజుడనని బంకుము. నీచాతి నీచం, నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకు లేదు. కానీ మరి నా శబదం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనములు. నా కోసం నీవిది చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను. నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం. నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవని అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు. అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయకారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం. సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను, విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నా మిన్నయ్యనిది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. గురువులాజ్ఞ. నీవిక్కడే ఉండు. నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది. అర్జునా, నీ అంతం నిశ్చయం. అర్జునా! అర్జునా! అర్జునుడు ఎక్కడ? అమ్మా! అర్జునా! అమ్మా! ఎక్కడ? అమ్మా! అమ్మా! ఏమిటమ్మా ఇది?
ఏదైనా కలగాని వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచించు సమయమున ఆ దుష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం. విషాస్వాదనం చేసి విషపూరితుడవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? ఓ బాబు, ఓ భయపడక పోయి పడుకో నాయనా. అమ్మా, నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి. ఏమిటిది? ఏమిటిక్కడింత నెత్తురుమడుగు? ఏమీ లేదు గురుదేవా. వంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తుడిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తుడిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు? చెప్పు, నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రుయునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన, ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవ, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనమునకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తాను. స్వామి, మన్నించండి. నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను. అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేనివ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదువుగా. గురుదేవా, ఇక తక్షణమే ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ
భయమా, సిగ్గా, కోపమా? పడతుల రథసారథ్యం వీరమునే సూచించును, కానీ భయపడి గుర్రాలు బురకలు వేయడం వాటి తప్పు. అందుకని నీవు కలత చెందవలదు, భయపడకు. దైవల్లా ప్రత్యక్షమయ్యారు, లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో. ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం. నానముసులు అందిస్తున్నా. పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువం, ఇది సత్యం. బిడ్డ కర్ణా, రాజమాత, నేడెంత సుదినము. కుంతీదేవియే నా కోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లి ఓలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. రండి, తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. ఈ పీఠం అలంకరించండి. నా భార్యను పిలుచుకొస్తాను. వద్దు, ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు. నీతో ఏకాంతంగా మనసారా మాట్లాడవలేను. ఉండు బాబు. పలహారం ఏదైనా తెస్తానమ్మా. నిన్ను చూస్తేనే ఆకలి తీరింది. ఉజ్వలమైన ముఖారవిందం. నా పైన ఎంత వ్యాజమైన కరుణ. వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం, మీ నోట మంగళవచనము. నా వడలు జలధరిస్తున్నది తల్లి. నా భాగ్యం. కర్ణ, ఈ హృదయం ఉన్నదే, ఇది దేవుని అద్భుత బహుమానం. మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయు ఒక ప్రత్యేక యంత్రం. అది మాత్రమేనా? సుఖము కలిగితే సంతోషించడం, బాధ కలిగినప్పుడు విచారపడడం, విచారం తప్పని గమనించి క్షోభించడం, ఇట్టి గుణాలే దాని స్వభావం. అదే వర్ణనాతీత సృష్టి శిల్పం. నీవు జరిగినదేదో తలుచుకొని మాట్లాడుతున్నావు. నా తలంపు అది నిరంతర వేదన. పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరమనవలే. కారుణ్యము లేని హృదయం ఒక పడతికి, అది మాతృదేవికి. విధినే సాకుతో నేరస్తులను తప్పించగలం, కానీ ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా? తనయునకు తల్లి చేసిన ద్రోహం ఘోరం. కుక్క బ్రతుకమ్మా నా స్థితి. తల్లి, నన్ను పరికించండి తల్లి, నన్ను పరికించండి. నా కనులు రగులుతున్నవి, రక్తం ఉడుకుతున్నది, దేహము వణకుతున్నది, నా కరములు అదురుతున్నవి. ఇది బిడ్డలకు సహజం. ఆ తల్లే ఎదుటి పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా, నరకమా? లేదు, నాకట్టి భయమే లేదు. ప్రతీకారమే నాకు స్వర్గం. బహు పుణ్యవతి బాబు నీ తల్లి. కొడుకు చేతిలో చచ్చే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది. నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం, నీకు స్వర్గం. నీ తల్లే వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? తెలిస్తే చెప్పండి. ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా? ఇదిగో నేనే ఆ పాతకిని, నేనే నీ తల్లిని.
నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినట్టి వ్యూహమా ఇది? అమ్మా, తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం! ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా? అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు! కరుణ! నన్ను నమ్ము, ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి, ఇది సత్యం. నా తల్లి ధర్మం వేరో జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత. నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. తమరేనా ఆ తల్లి? అవును, ఈ పెట్టే అది. ఇదిగో, ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ అమ్మా, నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. అమ్మా, మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర. అమ్మా. బిడ్డ, కన్నా, బాబు, బాబు, అమ్మా, అమ్మా, నా బాబు. దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది. మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. పేరు వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారిపోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశాను. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల ఐదుగురి కంటే పెద్దవాడవు కాను, నీవు వచ్చి వారితో కలిసి ఉండవలే. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావలేను. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని త్యజించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి, న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, భరించలేని ఈ సూలముల వంటి మాట. అమ్మా, నన్ను మన్నించండి తల్లి, తమని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యమిచ్చాడు. రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును పట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో సిద్ధప్ప, ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. రాలిన ముత్యాలు చేర్చడమా కూర్చడమా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తబోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కన్నా, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కానీ నాకు 2 వరములు ఇవ్వు. వరములా? తవరిక నన్నిమ్మంటారా? అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య. అమ్మా, అర్జునుని అంతము చేయుటకై నా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప
మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5, అర్జునుడు తెచ్చిన నాతో 5. అందువల్ల ఏదేమైనా 5 కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక్క బలం నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్క మారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు. గట్టి పన్నుగడ. దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది. ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి. అర్జునుని మీద నాగాస్త్రం 2వ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్లి నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా 2 వరములు ఇవ్వాలి. నీకు నేను వరములివ్వనా? వరములిచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త యోచించి చెప్పండి. ఏది? నాకు మాటివ్వండి తల్లి. సరే, అంతా భగవదేచ్ఛ. నీ మాటే కాని. 2వ వరం. 2వ వరం. 2వ వరం. పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక అయ్యో, నీ నోటితో ఆ మాటను. నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడో మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది నా 2వ వరం. ఇది ఏం వరం బాబు? గుండెలు చీల్చు వరం. బ్రతుకి అప్రతిష్ట తెచ్చి పెట్టి నీ చావుగానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట. ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే, ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను మరి. పొండి తల్లి. ఎవరిది? తమ్ముడా? రారా, ఇలా కూర్చో. అరే, నీకు నిండినవి 100 ఏళ్లు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతంగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను. యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా. అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం? విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకమో ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవాలి. ఓ, ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నే వెళ్ళొస్తా. పొగరా చిన్న బాబా, సహదేవా, అన్నగారేం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా? అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏం రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు. రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట. బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు. అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే,
ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు. అన్నా, శాస్త్రధర్మం అది. నేను ధర్మవిరుద్ధముగా చేయుట భావ్యమా? నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచావు బావా కొంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయునా? ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనునికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం? దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ. లేకున్నచో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా, మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. ఏమిటా ఇది? ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును, కృష్ణ భగవానుడు నేనే తర్పణం విడుస్తున్నాడే. అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పేలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు. ఓ, దుర్యోధన, దుర్యోధన, ఏమిటి మామా? పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వాత తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామా అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా, ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్యనొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయిచాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ, బంధుమిత్రులనే భ్రాంతి విడువము. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు అస్త్రం. లేదు మాధవ, లేదు. భీష్మునిపై, ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీవిట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పునది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినం మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య.
నిలు నిలురా ధర్మ వీరా. చంపేవాణ్ణి నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చే పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగట్టలు దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా. ఆ ప్రభు ప్రభు, ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల పెరిగినారు. అసమాన వీరకేసరి కూరేదా? పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు! ఎంత ఘోరం, ఎంత ఘోరం! అయ్యో, వీరభీష్ములు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? దళపతి, ప్రతీకార వంచతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలత పడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకొని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అండగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను?
సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల పిద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయం. ఈ నొసటి బొట్టు శత్రువు నిర్జించు అశనిపాతం, నా తండ్రి రక్తారుణ నేత్రాలను బోలు ఈ బొట్టు పగవారిని కాల్చి మసి చేసి శివుని మేను అలంకరించగలదు. దానివల్ల నా శౌర్యం దేవలోకాలకు విస్తరించును. భలే శుభా, వీరపుత్రుని మాతం, నీ ప్రియపుత్రుని ముఖం శత్రువులకు సింహస్వప్నమై ఈ వీరుని మాతృమూర్తివని నీకు మన్నన లభించును. నేను ఈ వీరుని తండ్రినని లోకము నన్ను గౌరవించగలదు. పుత్రా, పోరులో నీ ఒక సింహం. అవును, సింహం కాదు, సింహం తమరు. అమ్మా, నీవు పొగరవలసినది నన్ను, నాన్నను కాదు. తేజోమయుడైన భానులకు దీపం అవసరం లేదే. చక్కగా అన్నావు బాలక. ఎల్లప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీరులకు క్రీడ యుద్ధం. అతట క్షణ క్షణం వీరుల వెంటాడు నీడ మరణం. బ్రతుకు క్షణభంగురం. వీరులకు రణంలో మరణమే స్వర్గం. ప్రాణానికి భీతి చెందకూడదు. కారణం మానధనం. అది లేని బ్రతుకు వట్టి నిరర్ధకం. ఇది మాత్రం మరువకూడదు. మనకు మానం ముఖ్యం, ప్రాణం తృణం. పారుబోతుతనం నా వంశ మర్యాదకు ప్రతిష్టకు కళంకం. అది నాకు తెలుసు. ఆ చింత వలదు మీకు. ఆహా, నా కులజ్యోతి, నా పుత్రుడు. శుభా, వృషసేన, విజయుడు వైరమ్మ పుత్ర. కర్ణ, యుద్ధానికి ఎందుకు వచ్చావు? చచ్చుటగా? భీమా, తిండిపోతు రామ, ఇదా నీకు ఉచిత స్థలం. చావు నిన్ను ఆహ్వానిస్తున్నది. దిగిరా. దీనితో నీవు చస్తావు. ఈ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. నాకు ఛీ, బ్రతుకు పో. ఇప్పుడైనా అర్థమైనదా? నీ స్థానము పాకశాల. పో. ప్రభు, మన యువరాజు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. పద చూద్దాం. పార్థ, పార్థ, ఆ బాలుడు ప్రమాదం చేయగలడు. అర్జున, ఆపద. వృషసేనుడు నకులుని చంపగలడు.
వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిషోరం కూలిందా? అర్జున దుర్మద అంధా, నీవొక పేడివి. శిశువును చంపుటే నాని ధర్మం. కన్నా నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం. శుభా, ఆడుకునే వయసులో పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృతవాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్కమారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయం మర్రూతలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాను. నా ఆశలన్నీ నిరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? నా బాబు వృషసేన, నా తండ్రి, నీకు దూరమై నేనెలా బ్రతకగలను బాబు? దైవమా, ఏమిటి ఘోరం? తల్లికి శిక్ష భావ్యమా? ఈశ్వర ఈశ్వర! ఉదయభానుని ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేసరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశనమవుతాడు. దుఃఖం మానిలే శుభా. అయ్యో, ఇంకా ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. దీని నా శపథమిదే. మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవద చేస్తాను, నిన్ను చిత్రవద చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి? ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరేద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మోర చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ మహావీర అర్జునుడికి కర్ణ, కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు, విదుర్రమ్ము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు మొండవి వేరుగా కింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు. నా హితం విను. శల్య, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చానే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పూస్తుంది. కృష్ణ, భయపడవలదు. పార్థ, బావా, బ్రతికేను. నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముఖితముతో పోయినది. ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరలా ప్రయోగించి అతన్ని సంహరించు.
నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కన్నా మహాగర్వి, నా హితం అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్య, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డుమాటలతో చిత్రబద్ధ చేయకు. రథంత్రోలు రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని వెలికితి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోలడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు. నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు. నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పందా, పిరికి పందా, పో. అర్జున, ఇదే సమయము. విడువు బాణము. బాబా, ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. ధర్మం ఈ బగ అల్లుడే, సందేహం లేదన్నా. మరెందుకు అమ్మ పుత్రాపుత్రాలు విలపిస్తున్నది? అమ్మా, పుత్రా, అమ్మా, ఏమిటమ్మా ఇది? నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు. మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు. ఎంత ఘోరమమ్మా ఇది! తోడబుట్టిన వారిని, అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే. బుద్ధిహీనుడన్నారు. ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు. అన్నా కృష్ణ, కృష్ణ వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తమని సంహరించాను. సంహరించాను అని నీవేళ రొమ్ము చరుచుకుంటా. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నాను. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీర్చుకున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరము పొందినది. 5వది, శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేరాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్నా అని పలవరిస్తున్నావు. మిత్రమా, కన్నా ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో శుభాంగి, అమ్మా, నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. మీకు భారమైన మీ పుత్రికాయిక భూమిలో బ్రతుకుట కల్లా నాథ, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కరుణ, కరుణ! తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కరుణ, కరుణ! నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏమైనా సమంజసమా?
లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నా గతేమిటి? అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా? మోక్షం ఉందా? విమోచనం ఉందా? నీవు ఎవరమ్మా? ధర్మదేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ కృష్ణ, అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా? ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా? నా లీలలు విధిని మార్చవశమా? మరి